మార్గం పోస్తున్నవి గుడి లేదు, గుడి తలుపులు లేవు. భక్తులకి కోరుకున్న కోరికలు తీర్చిన కొంగు బంగారం సమ్మక్క సారలమ్మ జాతర. సారమ్మ జాతరకి 30 కోట్ల పైగా భక్తులు వస్తారు. ఈ భక్తుల మాత్రం సంబంధించినటువంటి ఇప్పటికే మహా జాతర మాత్రం ఘట్టం ప్రారంభమైంది. ఇప్పటికే కన్నెపల్లి నుంచి సారలమ్మగా గద్దెకి చేరుతున్నారు. తర్వాత నాగులమ్మ కూడా చేరుతున్నారు. తర్వాత స్థానికులకు సంబంధించినటువంటి జంపన్న మనం చూడొచ్చు. పూనుగొల్ల నుంచి నిన్న నుంచి బయలుదేరినటువంటి పగిడిదరాజు సమ్మక్క భర్త ఉన్న పగిడిదరాజు కూడా డప్పు వాయిద్యాల మధ్య కూడా సంబంధించినటువంటి బయటకు వంశిస్తున్నంతా కూడా సానుగా పెళ్లి కొడుకుని ముస్తాబు తయారు చేసుకున్న మేడలోకి తీసుకొస్తున్నారు. మన విజయం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఏదో దానికి సంబంధించినటువంటి పూజలు కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు. సార్ మీరు చెప్పండి, పూనుగొల్ల నుంచి నిన్న బయలుదేరారు, సాయంత్రం బయలుదేరారు. పూనుగొల్ల నుంచి పెళ్లి కొడుకు తయారు చేసుకొని మేడ గద్దెలుచుకోబోతున్నారు. ఏం చేయబోతున్నారు? ఇప్పుడు పొనగల్ నుంచి బయలుదేరి ఆల్రెడీ మేము అదే పెళ్లి పిల్ల ఇంట్లోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చీర చారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఒకసారి పెళ్లి కొడుకుగా ముస్తాబైనటువంటి పగిడిదరాజుకు పెళ్లి కొడుకు ముస్తాబై గద్దెల మీదకి ఖర్చు చేయబోతున్నాడు. ఇక్కడ నుంచి తండ్రి మాత్రం స్టార్ట్ కాబోతుంది. తను గద్దెలపై చేరుకోండి. పెళ్లి కొడుకు ముస్తాబై దాదాపుగా డబ్బు వాయిద్యాల మధ్య మనం తీసుకొచ్చి రామేశ్వర కూడా ఉన్నారు కూడా చూసుకోవచ్చు. నిన్న మనం కూడా సమాజంలో ప్రత్యేక కష్టాలు ప్రయోగించాం. చూడవచ్చు, ఫాలో అవుతున్నాం. అక్కడి నుంచి బయలుదేరి సుమారు 70 నుంచి 80 కిలోమీటర్ల దూరంలో అడవి మార్గంలో ప్రయాణించి ఇక్కడికి చేరుకొని వచ్చేబట్ల మొత్తం మా పెళ్లి కొడుకు ముస్తాబై సమ్మక్కని పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక్కడ వెనుక పంపిస్తా కలిసి నిన్నటి నుంచి 80 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొస్తున్న సందర్భం ఉంది. మరికొంత క్షణాలలో కీలక ఘట్టం మొత్తం మొదలు కాబోతుంది. ఇప్పటికే ఇప్పుడు సాలమ్మ గద్దె బయలుదేరారు. సమాజం అంటే జంపన్న, రావులమ్మ, గోవిందరాజు ప్రభుత్వం గద్దె బయలుదేరారు. పూనుగొల్ల నుంచి వస్తున్నటువంటి పగిడిదరాజు కూడా గద్దె మీద చేయడంతో మాత్రం ఈ తంతు మాత్రం ప్రారంభమవుతుంది. రేపు ఏదో సమ్మక్క కూడా గద్దె మీదకి చేరుకుంటూ వస్తుంది. చూసుకోవచ్చు. ఇంతరంగ వైభవంగా పెళ్లి కొడుకుని ముస్తాబు చేసుకుని మొత్తం ఇక్కడ తీసుకొస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. ఏది